వెల్కమ్ టు హెడ్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ వీడియోలో మనము క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడదాము. యూపీఐ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడదాము. కానీ మాట్లాడే ముందు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అని అనుకుంటున్న వారు క్రెడిట్ కార్డ్ తీసుకొని క్రెడిట్ ద్వారా లేదా ఇంకో యాప్ ద్వారానో రెంట్ కట్టి పేమెంట్ తీయడము, క్యాష్ వాడుకోవడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే 50,000 లిమిట్ ఉంటే అంతా 50,000 వాడేస్తున్నారు. తర్వాత మళ్ళీ మీకు పెనాల్టీస్ తీసినప్పుడు కూడా 1%, 1.5% ఛార్జెస్ పడుతుంది. సో ఆ ఛార్జెస్ ఎందుకు మనం దాన్ని పే చేయాలి? నిజంగానే అవసరం ఉంది. హాస్పిటల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీరు ఒకవేళ డైరెక్ట్గా అక్కడ స్వైప్ చేస్తే వేరే విషయం. కానీ క్రెడిట్ కార్డ్స్ తీసుకొని మీరు సిబిల్ స్కోర్ పాడు చేసుకొని ఫ్యూచర్లో పెద్ద పెద్ద లోన్స్ రాకుండా ఉంటే అప్పుడు మీకే చాలా ఒక నష్టం ఉంటుంది. సో అందుకని చెప్పేసి క్రెడిట్ కార్డ్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడండి. సో ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఒక క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఏంటంటే కివీ క్రెడిట్ కార్డ్. కివీ అంటే ఒక ఫ్రూట్ అనుకుంటున్నారేమో, కానీ ఆ కంపెనీ పేరే కివీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ కివీ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అంటే ఒక యూపీఐ క్రెడిట్ కార్డ్ ఇది. సో యూపీఐ మనం డే టు డే లైఫ్లో వాడుతూనే ఉంటాము. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వాడతాము. అట్లా వాడినప్పుడు ఏంటంటే రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మనము గూగుల్ పేలో లేదా ఫోన్పేలో యాడ్ చేసుకొని యూపీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐతో కూడా పేమెంట్ చేయవచ్చు అని మనందరికీ తెలిసిందే. అలాగే ఈ కివీ క్రెడిట్ కార్డ్ కూడా ఏంటంటే రూపే క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనం యూపీఐలో యాడ్ చేసుకొని ఎక్కడన్నా యూపీఐ చేసినప్పుడు కూడా డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మనం ఎంత స్పెండ్ చేస్తే అంత రివార్డ్స్ కూడా మనకు వస్తాయి. జనరల్గా మనం క్రెడిట్ కార్డ్ వాడినప్పుడల్లా కొన్ని పాయింట్స్ అలా వస్తాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకు రివార్డ్స్ వస్తాయి. సో ఆ రివార్డ్స్ మనం ఇక్కడ చూసుకుంటే కివీ నియాన్ అని ఒకటి ఉంది. అందులో మనకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటు కివీ నియాన్లో మనకు ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ కూడా వస్తుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కూడా. సో జనరల్గా మనము ఏదైనా బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక 500, 1,500, 2,000 కట్టాల్సిన వస్తుంది డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఇస్తున్న ఫీచర్స్ని బట్టి. కానీ చాలామంది ఏంటంటే నేను ఒకవేళ వాడలేదు, అలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు మనం ఊరికే కట్టాలి అనుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఉంటే వాడినా వాడకపోయినా మన జోబుల నుంచి ₹1 పోకూడదు. అలాంటి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనమాట. సో అది కూడా ఒక బెనిఫిట్ అనుకోవచ్చు ఇందులో. దాంతోపాటు వర్చువల్ క్రెడిట్ కార్డ్. వర్చువల్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అంటే ఒక క్రెడిట్ కార్డ్ మనం అప్లై చేసి ఒకవేళ మనకు ఆ క్రెడిట్ కార్డ్ వచ్చిందనుకోండి, వెంటనే మన ఇంటికి ఒక 2 డేస్లో కొరియర్ వస్తుంది. ఆ కొరియర్లో ఏంటంటే మన క్రెడిట్ కార్డు దాంట్లో లిమిట్, ఆ లిమిట్ చూసి చాలామంది హ్యాపీ కూడా అవుతారు. సో ఆ లిమిట్ అదంతా రావాలి అంటే మనకు కొరియర్ రావాలి. సో జనరల్గా ఏంటంటే దాంట్లో కొంచెం కాస్ట్ ఇన్వాల్వ్ ఉంటుంది. అవి పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏంటంటే మీ దగ్గర ఇలాంటి యాన్యువల్ జాయినింగ్ ఫీజు అవన్నీ తీసుకుంటారు కాబట్టి అందులో వాళ్ళకు బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇది ఎటువంటి ఛార్జెస్ వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఇది ఒక వర్చువల్ కార్డ్. వర్చువల్ కార్డ్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ వాళ్ళ యాప్లో మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనం క్రెడిట్ కార్డ్ వచ్చింది అంటే అందులోనే నంబర్ ఉంటుంది, అందులోనే CVV ఉంటుంది, అందులోనే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, డీటెయిల్స్ మొత్తం అందులోనే ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా కానీ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి చేసుకోవచ్చు. కాకపోతే ఫిజికల్ కార్డ్ మన దగ్గర స్వైప్ చేయడానికి ఉండదు. అదొకటి డిఫరెన్స్. ఎక్కువగా యూపీఐ కోసం వాడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. ఇంకోటి చూసుకుంటే వీళ్ళ కంపెనీ గురించి ఆల్మోస్ట్ 1,00,000 పైగా కార్డ్స్ అనేది ఇచ్చేశారు. దాంతోపాటు 100 కోట్ల పైగా ఎవ్రీ మంత్ మనలాంటి వాళ్ళు చాలామంది క్రెడిట్ కార్డ్స్ తీసుకొని ఎక్కడో అక్కడ స్వైప్ చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు 1 మిలియన్ యాప్ డౌన్లోడ్స్ కూడా ఇప్పటివరకు వాళ్ళకు ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు అందరూ కూడా వీళ్ళ బ్యాంకింగ్ పార్ట్నర్స్. అంటే మనకు ఫండ్ చేస్తున్నప్పుడు క్రెడిట్ ఇస్తున్నప్పుడు ఎవరో ఒకరు క్రెడిట్ ఇవ్వాలి కదా, అలాంటి క్రెడిట్ మనకి ఇస్తున్న వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్ అనమాట. యెస్ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ వాళ్ళకు పార్ట్నర్స్. రూపే అండ్ యూపీఐ అయితే మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మాత్రం పార్ట్నర్స్ అనుకోవచ్చు. బ్యాంకింగ్ పార్ట్నర్స్ మెయిన్ యెస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. దాంతోపాటు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ మనకు ఉంది. ఎలా మనం ఆ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవాలి, ఎలా మనకు కార్డ్ వస్తుంది, పూర్తి డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత పేమెంట్ చేసుకోవాలన్నా కానీ డైరెక్ట్గా ఇందాక చెప్పినట్టు మనము యాప్లో నుంచి అంటే మన గూగుల్ పే కాకుండా వాళ్ళ యాప్ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఇది చాలా బేసిక్ ఫీచర్. ఎవరైనా ఇస్తున్నారు. వాట్సాప్ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు, కానీ అది ఎవరు వాడట్లేదు, అది సెకండరీ విషయం. కానీ సో ఇలా ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా వీళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పూర్తిగా మీరు కూడా ఒకసారి దీని గురించి డీటెయిల్స్ అంతా తెలుసుకోండి. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి లేదంటే ఇంకా వేరే వీడియోస్ చూసి అలా చూసిన తర్వాత ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ నిజంగానే అవసరం అయితేనే తీసుకోండి. జస్ట్ ఊరికే ఒకటి ఉండాలి అని తీసుకోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.